పంజగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద హై డ్రామా నెలకొంది. మంగ్లీ బాధితులతో పిఎస్కొచ్చారు లాయర్ సుబ్బారావు. మద్యం తాగాడని సుబ్బారావుపై సీఐ అనుమానం వ్యక్తం చేశారు. సుబ్బారావుకు డ్రంకన్ టెస్ట్ చేశారు. తాగి వచ్చాడా లేదా అనేది పంజగుట్ట పోలీసులు టెస్ట్ చేశారు. సుబ్బారావుకు టెస్ట్లో 27 పాయింట్స్ వచ్చాయి. రాత్రి మద్యం సేవించినట్లు న్యాయవాది సుబ్బారావు తెలిపారు. సింగర్ మంగ్లీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మమ్మల్ని వేధించారని చెప్పి మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని పలానా అడ్వకేట్ సుబ్బారావు ఇట్లా వేధించారని ఆమె చూపించిందండి ఒక వీడియో. కనీసం ఒక్క వీడియోని మీడియాకి రిలీజ్ చేసిందా? ఇంతవరకు కూడా మేము ఎన్నో వీడియోలు రిలీజ్ చేశాం, ఎన్నో ఎవిడెన్సెస్ ఇచ్చాం. సింగర్ మంగ్లీ ప్రధానంగా దీంట్లో నిందితురాలని చెప్పి మేము అందరికీ చెప్తూనే ఉన్నాం. అంతకుముందు ఇంటర్వ్యూలో కూడా మేము అందరికీ కూడా మీకు వీడియోలు, తర్వాత డబ్బుతో ఉన్నటువంటి వీడియోలు కానివ్వండి, తర్వాత చాలా వరకు ఆమెతో కలిసి దిగిన ఫోటోలు, ప్రధాన నిందితుడు వాళ్ళతో కలిసి దిగిన ఫోటోలు అన్ని కూడా నేను మీడియాకి ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఈ రోజు పంజగుట్ట పిఎస్ లో బాధితులు కూడా మంగ్లీ మీద కేసు పెట్టడానికి వచ్చారండి. వచ్చినప్పుడు పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో మీ అందరికీ తెలుసు. ఇది కావాలని పెద్ద ఎత్తున జరిగిస్తున్నటువంటి నెట్వర్క్ అండి. పోలీసులు కూడా ఇక్కడ నాకు అంటే సపోర్ట్ చేయకుండా మా ఏదో విచిత్రంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఆల్కహాల్ టెస్ట్ చేసి మరి లోపలికి పంపించడం, ఇలాంటివన్నీ కూడా చాలా అవమానకరంగా చేశారు. సో ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు, దీన్ని అంతా కేసుని పక్కదారి పట్టించాలని అడ్వకేట్ సుబ్బారావు ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షానే నిలబడి పోరాటం చేస్తారో. మీరు మంగ్లీ గారు నా ఫోన్లో సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించారు, అయినా సరే నేను లొంగలేదు. ఒక ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేసి బెదిరించారు, అయినా నేను లొంగలేదు. చూడండి, నాకు మంగ్లీ ఎన్నిసార్లు, కనీసం నేను మంగ్లీకి ఒక్కసారి కూడా ఫోన్ చేసింది లేదు, మంగ్లీతో నేను మాట్లాడింది లేదు. కానీ మంగ్లీ నాకు దాదాపుగా చూడండి 10ల సంఖ్యలో కాల్స్ చేసింది. చూడండి, ఇది మీడియా మిత్రులందరికీ నేను చూపిస్తున్నా. ఆ రోజే 6 నెలల నుంచి సార్ దీని మీద మేము 6 నెలల నుంచి బాధపడుతున్నాం సార్. మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని తెలియక మాకు సుబ్బు సార్ వల్ల ఒక మంచి దారి దొరికిందని మేము వచ్చి కేసు పెడితే, మేము వెళ్తే పోలీస్ స్టేషన్ లో కేసు తీసుకున్నప్పుడు మేము ఏం చేస్తాం సార్? కోర్టును లాయర్ని ఆశ్రయించకపోతే ఎవరిని ఆశ్రయిస్తాం సార్? నిన్నటి నుంచి మంగ్లీ గారు అందులో టీవీలో మీడియా ముందు ఏడుస్తున్నారు. ఆమె కొంచెం హోదా పలుకుబడి ఉన్న ఆమె మీడియా ముందు ఏడవంగానే బాగా ఫేమస్ అయిపోతారు. కానీ మేము చిన్న